నమస్తే ఎస్డీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. ఆమరణ దీక్షగా మారిన ప్రత్యేక హోదా ఉద్యమం. ప్రజలు ప్రజా సంఘాల నుంచి మద్దతు. హోదా వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తామన్న నేతలు. అంతర్జిల్లాల దొంగ ఎండేటి గంగ మూడో భర్త నరసింహారావు అరెస్ట్. 605 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎంబీబీఎస్ విద్యార్థులకు మరో షాక్. ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టేందుకు సన్నాహాలు. సీఎంఈ వర్క్ షాప్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవిరాజు వెల్లడి. జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన. కక్షిదారులతో నిండిపోయిన జిల్లా కోర్టు ప్రాంగణం. కేసుల పరిష్కారమే లక్ష్యమన్న జిల్లా జడ్జి జస్టిస్ జ్యోతిర్మయి. విశాఖ వేదికగా జరుగుతున్న ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతమైంది. 72 గంటల దీక్ష కాస్త ఆమరణ దీక్షగా మారింది. దీంతో ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రత్యేక హోదా దీక్షపై ఓ రిపోర్ట్. విభజన హామీలన్నిటికీ చట్టబద్దత కావాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యకుడు చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట 72 గంటల దీక్షను ప్రారంభించారు. దీనికి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. 72 గంటలు దాటినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోయేసరికి ఆమరణ దీక్షగా మార్పు చేశారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మేనల్లుడు జి సత్యనారాయణ, సాధనా సమితి అధ్యకుడు చలసాని శ్రీనివాసరావు తదితరులు ఆమరణ దీక్షను ప్రారంభించారు. ఆంధ్రుల హక్కుల ఆత్మగౌరవ పోరాటంగా నామకరణం చేశారు. 2.5 ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, హోదా ఇచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయని హెచ్చరించారు. మేము పోరాటం చేసేది విభజన హామీలన్నిటి కోసం చేస్తున్నాం. దాంట్లో రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా ఒక ముఖ్యమైన భాగం. దాంతోపాటు ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ తక్షణం ఇవ్వాలి, రైల్వే జోన్ ఇవ్వాలి, రాజధాని కానీ పోలవరం కానీ నిధులు స్పష్టతలే తీసుకురావాలి, మాకు పోర్టు కట్టాలి. కానీ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ కేబినెట్ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు గారు కేబినెట్లో కూర్చుని చట్టంలో ఆమోదించబడిన మనకి కావాల్సిన నౌకాశ్రయం పోర్టు ఇవ్వాలని ఉంటే అది మాట్లాడకుండా తీసుకెళ్లి తమిళనాడులో 3వ పోర్టు, మేజర్ పోర్టు ఈ దేశంలో ఎక్కడ లేదు, దానికి 25,000 కోట్లకు ఆమోదం చేసినప్పుడు ఇలా తలకాయ కూర్చున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల నుంచి కూడా మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పేసి ప్రజలను నమ్మిస్తూ వచ్చారు తప్ప ప్రత్యేక హోదాని ఇవాళ విస్మరించి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే అందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అది ఎందు చేత ఒప్పుకున్నారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుందా, లేకపోతే ఇది వస్తే చాలు మేము దాన్ని జేబులో వేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నదో తెలియదు. కానీ నేను మాత్రం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హామీ. అంతర్జిల్లాల నేరస్తురాలు ఎండేటి గంగా మూడో భర్త కొసరాజు నరసింహారావును పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి 605 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. గంగా, నరసింహారావులు కలిసి మొత్తం 48 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు క్రైమ్ డీసీపీ రవికుమార్ మూర్తి వెల్లడించారు. విశాఖపట్నం బర్మా క్యాంపుకు చెందిన ఎండేటి గంగా అంతర్జిల్లాల నేరస్తురాలు. 1992 నుండి ఈమె దొంగతనాలకు అలవాటు పడింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఈమెపై మొత్తం 48 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే 41 కేసులతో ఎండేటి గంగను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఆమె మూడో భర్త నరసింహారావును అరెస్టు చేసి 605 గ్రాముల బంగారు వస్తువులు, కారును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దవేగి మండలం పెద్దకడియం గ్రామానికి చెందిన నరసింహారావు 2012లో ఎండేటి గంగ ఇంట్లో అద్దెకు దిగాడు. ఆ తర్వాత ఆమెతో పరిచయం పెంచుకుని చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు భర్తలు చనిపోయిన తర్వాత నరసింహారావు గంగతో సహజీవనం చేశాడు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. వీరిద్దరూ 48 కేసుల్లో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. వివిధ కేసుల్లో బంగారు వస్తువులను రికవరీ చేయాల్సి ఉందని క్రైమ్ డీసీపీ రవికుమార్ మూర్తి తెలిపారు. మళ్ళీ 2002లో ఇక్కడ విశాఖపట్నం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది కాలం సెంచురీ క్లబ్ లో పనిచేశాడు. ఆ తర్వాత ఇతను ఈ ఎన్డీటీ గంగా హౌస్ లో టెనెంట్ గా ఉండేవాడు. ఆ తర్వాత ఇతను పరిచయాలు పెంచుకోవడం, తర్వాత ఆవిడని వాళ్ళ సెకండ్ హస్బెండ్ వదిలేసిన తర్వాత ఇతను పెళ్లి చేసుకోవడం జరిగింది. సో వీళ్ళ ద్వారా ఒక అమ్మాయి కూడా వీళ్ళకి పుట్టింది. వీళ్ళు ఇక్కడ పోలీస్ ప్రెషర్ ఎక్కువ అయిన తర్వాత వీళ్ళు అరౌండ్ 2013లో ఇక్కడ నుండి కాకినాడ మకాం మార్చారు.
సో అక్కడ నుండి కూడా తర్వాత వీళ్ళు రాజమండ్రికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. 2014 నుండి వీళ్ళు రాజమండ్రి నుండి రావటం, ఇక్కడ అఫెన్సెస్ చేయటం, మళ్ళీ తిరిగి రాజమండ్రి వెళ్ళిపోవడం చేస్తూ ఉన్నారు. ఇలా ఇక్కడ 41 అఫెన్సెస్ ప్లస్ విజయనగరం, విశాఖపట్నం రూరల్ అండ్ రాజమండ్రిలో 7 అఫెన్సెస్ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకునే వైద్యులకు ఏపీ మెడికల్ కౌన్సిల్ మరో షాక్ ఇవ్వనుంది. ఎలిజిబిలిటీ టెస్ట్ పేరుతో ప్రతి 5 ఏళ్లకోసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పేషెంట్లు డాక్టర్ల రిలేషన్షిప్ పేరుతో అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టారు. విశాఖ విమ్స్ వేదికగా ఈ సీఎంఈ వర్క్ షాప్ పెద్ద ఎత్తున జరిగింది. సుమారు 400 మంది వైద్యులు హాజరైన ఈ సీఎంఈ సదస్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవిరాజు ప్రారంభించారు. వైద్య శాస్త్రంలో వస్తున్న ఆధునిక పోకడలు ఎప్పటికప్పుడు వైద్యులు తెలుసుకునేందుకు వీలుగా ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందని ప్రొఫెసర్ రవిరాజు తెలిపారు. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకే దీనిని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మెడికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతోనే ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ను ప్రవేశపెట్టేందుకు ఎంసీఐ ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ పర్యవేక్షణలో దీనిపై చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ సివి రావు, ప్రొఫెసర్ సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఎందువల్లంటే ఈ మెడికల్ ఫీల్డ్ లో డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. ఈ డాక్టర్లు కనుక ఇవన్నీ అప్డేట్ చేసుకోకపోతే వీళ్ళు పాత పద్ధతుల్లోనే వైద్యం చేస్తూ ఉంటే దానివల్ల ప్రజలకి ఈ మోడర్న్ మెడిసిన్ తాలూకు బెనిఫిట్స్ ఉండడం జరగదు. మెయిన్గా ఏంటంటే ఏపీ మెడికల్ కౌన్సిల్ అంటే అది సెంట్రల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ మన డాక్టర్స్కి మధ్యలో ఒక అనుసంధానం చేసే వ్యవస్థ అన్నమాట. సో ఏంటంటే మననే రీసెంట్గా కక్షిదారులకు పరిహారం అందిన నాడే నిజమైన న్యాయం జరిగినట్లవుతుందని జిల్లా జడ్జి జస్టిస్ పివి జ్యోతిర్మయ్య అన్నారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలతో మమేకమై న్యాయమూర్తులు చేస్తున్న సేవలను జనం సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ లోక్ అదాలత్ ను ఆమె ప్రారంభించారు. 2015 మార్చి నెలలో యలవంచిలో ఏపీఐఏసీ కోసం భూములు తీసుకుని అవార్డు కూడా పాస్ చేశారని తెలిపారు. అయితే లబ్దిదారులకు పరిహారం అందలేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చొరవతో 22.76 కోట్ల రూపాయలను బాధితుల కోసం డిపాజిట్ చేయించగలిగారని, ఇందుకు సంబంధించిన జిల్లా యంత్రాంగాన్ని ఆమె అభినందించారు. కేసుల విషయంలో పోలీసులు, న్యాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్ కోసం 15 బెంచ్లు ఏర్పాటు చేస్తామని, కేసుల పరిష్కారానికి వీటిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ సృజన, జేసీపీ సత్తార్ ఖాన్ తదితరులు ప్రసంగించారు. లోక్ అదాలత్ కోసం జిల్లాలో 1292 కేసులు గుర్తించడం జరిగిందని, అందులో 1011 మందికి నోటీసులు కూడా జారీ చేశామని చెప్పారు. చాలా కాలంగా మేము అటెండ్ అయ్యాము. చాలా సార్లు మేము చెప్తూ ఉంటాము. లోక్ అదాలత్ అనేది నోటిలో నానే పదం. మాకు ఏదైనా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా మీరు లోక్ అదాలత్ లో పరిష్కరించుకోండి అని చెప్పి మేము చెప్తూ ఉంటాం. అలాంటిది ఈ రకమైన కృషి ఇప్పుడే మొదలైంది. ఎవరైతే సమస్యతో ఉన్నారో వారు ఉండొచ్చు, అందరూ కలిసి ఒకే వేదిక మీద చర్చించి సత్వరంగా వారికి న్యాయం జరిగేటట్టు చూసే ఇటువంటి మంచి వేదికని అందరూ కూడా సంపూర్ణంగా ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పెంచేలాగా మనం అందరం కూడా కృషి చేద్దామని. సివిల్ మ్యాటర్స్, ఇంకా మిగతా సివిల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడాను, అంతేకాకుండా క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు వీటికన్నిటికీను. ఘంటసాల తన పాటలతో సినిమాలకే కాకుండా సమాజానికి కూడా సేవ చేస్తారని ఆయన వర్ధంతి సభలో పలువురు వక్తలు కొనియాడారు. ఘంటసాల వెంకటేశ్వరరావు 43వ వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, మాజీ వీసీ రాజు, అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి తదితరులు ఘంటసాల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఘంటసాల సినిమా పాటలతో పాటు జాతీయ గీతాలు, దేశభక్తి గేయాలు ఆలపించి ప్రజల మనస్సులో నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని నేతలు పిలుపునిచ్చారు. అనుగుణంగా పాటలు
కాపాడారు. సమాజ సేవ కూడా ఆయన కృషి చేశారు. కేవలం సినిమా పాటలే కాకుండా ఆయన సర్వనీదేవి మీద రాసిన పాటలు కానీ, జాతీయ గీతాలు కానివ్వండి, పుష్ప విలాపం కానీ ఆయన అజరామణంగా ఆయన నిలబెట్టి. ఎందుకంటే ఘంటసాల మన తెలుగువారు, రెండోది వారి పాట ఇప్పటికీ కూడా అందరి మనసుల్లోనూ మారుమోగుతోంది. అటు దేవుడి పాటలు అవ్వచ్చు, అటు సాంఘికంలో అవ్వచ్చు, జానపదాల్లో అవ్వచ్చు, ప్రతి దాంట్లోనూ అసలు ఆయన టోనినంగానే అసలు ఎవరైనా సరే పాటలు పాడుతున్నప్పుడు ఈయన ఘంటసాలలాగా పాడారు అనేటటువంటి ఇంప్రెషన్స్ ఈరోజు కూడా ఉన్నాయి. వారు పుట్టి 90 సంవత్సరాలు కృష్ణా జిల్లాలో పుట్టారు. వారి సంతాప సభ అని అంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ రకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఘంటసాల గారు స్వరం ద్వారా సర్వ లోకానికి అతను పరిచయమైనారు. మరి అటువంటి వ్యక్తి తెలుగువారిగా పుట్టడం మనకి ఆ అదృష్టం దక్కిందని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తి తాలూకా ఈ వర్ధంతి గాని జయంతి గాని ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా చెన్నా తిరుమలరావు గారు, కార్యదర్శిగా. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు నడుం బిగించారు. హెల్మెట్ ధారణ పటిష్టం చేశారు. హెల్మెట్ లేని వారిపై కేసులు నమోదు చేస్తూ జరిమానాలు కూడా విధిస్తున్నారు. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్పై ఓ రిపోర్ట్. సహజ మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని తగ్గించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఇంతవరకు ట్రాఫిక్ నిబంధనలను అంతంత మాత్రంగానే అమలు చేసిన పోలీసులు ఇప్పుడు కఠినతరం చేశారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్సులు కూడా తప్పనిసరి చేశారు. అయితే ప్రమాదాలు నివారించడం కోసమే తాము ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ ఎస్ఐ భరత్ కుమార్ రాజు అంటున్నారు. అయితే వాహనదారులు కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అందరూ కూడా చిన్నపిల్లలు ఎవరు ఒక్కరు కూడా హెల్మెట్ ధరించట్లేదు. అన్ని ప్రాణాలు కూడా ఓన్లీ హెల్మెట్ ధరించకపోవడం వల్లే మేజర్ యాక్సిడెంట్, హెడ్ ఇంజురీస్ అయ్యి చనిపోయిన కారణాలు అన్ని కూడా 8 యాక్సిడెంట్లు మీరు తీసుకుంటే 8 యాక్సిడెంట్లు కూడా జస్ట్ హెల్మెట్ కు వేర్ చేసుకోవడమే. ఖచ్చితంగా దయచేసి మా యొక్క రెగ్యులర్ గా ఓవర్టేకింగ్లు, బస్ ఓవర్టేక్ చేయడం, ఇలా చేస్తూ ఎగ్నెస్ట్ వేలు వెళ్ళిపోవడం, ట్రిబుల్స్, రేసింగ్లు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తను వాళ్ళు తీసుకోవట్లేదు. మంచిది. అటువంటిది వాహనాలు వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్తున్నారా, అది చూసుకొని స్లోగా కొద్దిగా ఓవర్టేక్ చేయకుండా జాగ్రత్తగా మనం వెళ్తుండడం మంచిది. అంతేకాదు మన తల్లిదండ్రులకి అలాగే మన తోటి స్నేహితులకి బంధువులకి అందరూ కూడా హెల్మెట్ అందరూ ధరించాలని మనం కోరుకుంటున్నాము. ఆర్టీసీ కార్మికులకు నూతన వేతన ఒప్పందం 50% ఫిట్మెంట్ తో ఇవ్వాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పద్మాకర్, ఓబులేష్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్రలో ఆర్టీసీ జనవరి 4వ తేదీ నుంచి నూతన వేతన ఒప్పందం చేయాల్సి ఉంటుందని అన్నారు. తాము గుర్తింపు యూనియన్ గా లేకపోయినా కార్మికుల పక్షాన 50% ఫిట్మెంట్ వేతన ఒప్పందం చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు యాజమాన్యానికి వినతిపత్రం కూడా అందజేసినట్లు తెలిపారు. యాజమాన్యం ఏ కారణం చేతైనా పే స్కేల్స్ చేయడం ఆలస్యం అవుతుంది అని పరిస్థితి ఉంటే మాకు వెంటనే ఇంటీరియం రిలీఫ్ వెంటనే ఇవ్వాలి అని కూడా యాజమాన్యాన్ని కోరాలని మా ఎగ్జిక్యూటివ్ తీర్మానం చేయడం జరిగింది. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే ప్రారంభించాలని బీజేపీ యువ నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ కోరారు. నరసింహనగర్లో సూర్యోదయ పాఠశాలను స్వచ్ఛ భారత్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పారిశుద్ధ సిబ్బందిని సన్మానించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్న నాడే స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఇందుకు అందరూ చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ పట్టణాలు, స్వచ్ఛ గ్రామాలు కావాలి. ఇవన్నీ కావాలనుకుంటే ముఖ్యంగా ఇంటి దగ్గర నుంచే ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పని సుమారు 365 రోజులు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సూర్యోదయ పబ్లిక్ స్కూల్ పిల్లలతో స్టార్ట్ చేసి ప్రతి వారం కూడా ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమేకం చేసి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేయాలన్న కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఫేస్బుక్ పేజీలో, వాట్సాప్ లో కూడా అప్లోడ్ చేయడం ద్వారా ఈ సమాజంలో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాల ద్వారా మిగతా వాళ్ళు కూడా ప్రేరేపితమై వాళ్ళు కూడా కార్యక్రమం
10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మరింతగా అవగాహన పెంపొందించేందుకు సత్యసాయి సేవా సంస్థలు ముందుకొచ్చాయి. విద్యార్థుల విజయం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు ఎలా సిద్దం కావాలనే దానిపై నడుపూరు పాఠశాలలో డిజిటల్ క్లాసులు నిర్వహించారు. జిల్లా ఆర్గనైజర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన తరగతులను నిర్వహించారు. ఏదైతే పుట్టపర్తి యూనివర్సిటీలో హౌ టు ఇంపార్ట్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి సబ్జెక్టు మీద పిల్లల్లో మానవతా విలువలతో కూడినటువంటి విద్యా విధానాన్ని అలవరుస్తూ పరీక్షలకి తయారయ్యేటువంటి పిల్లలు ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా నిర్భయంగా 100% పాస్ అవడానికి కావాల్సినటువంటి విద్యార్థి విజయం అనేటువంటి కాన్సెప్ట్ని పిల్లలకి జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి జీవీఎంసీ 62వ వార్డు దయాల్నగర్లో వేంచేసి ఉన్న శ్రీ స్వర్ణదుర్గాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతర వేడుకలను వైభవంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు నరసింహపాత్రుడు వేడుకలను ప్రారంభించారు. తొలి రోజు వేకోజామున అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. 1001 బిందెలతో మహిళలకు నీళ్లు తీసుకువచ్చి అమ్మవారిని అభిషేకించారు. కొత్త అమావాస్య వరకు ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. నిర్వహిస్తాం కనుక యావంతి భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ మంగళ స్నానం చేయడంలో పాల్గొనడంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ చిత్తశుద్ధితో ప్రతి అడుగు కూడా అందరినీ కలుపుకొని ఈ ఏరియాలో ఈ ఆలయాన్ని ఇంత వైభవంగా ఈ పండుగ ప్రారంభం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండుగ వైభవంలో పాల్గొని చిత్తశుద్ధితో ఈ అమ్మవారిని దర్శించుకొని గాజువాక కోర్టు కాంప్లెక్స్ లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు అనూహ్య స్పందన లభించింది. వివిధ కేసుల్లో రాజీకి వచ్చిన కక్షిదారులతో కోర్టు ప్రాంగణం కిటకిటలాడింది. 13వ అదనపు జిల్లా జడ్జి వై గణపతిరావు ఈ జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. లోక్ అదాలత్ కోసం 4 బెంచ్లను ఏర్పాటు చేశారు. జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించారు. ఇక్కడ ఉన్న కావేశ్వర కర్తవ్యం విస్మరించి మీ దైనందిన జీవితంలో మీరు ఆ సమయాన్ని, ఆ దానాన్ని ఉపయోగించుకొని సమాజానికి మేమంతా కృషి చేయాలని, సమాజంలో శాంతి భద్రత నెలకొల్పాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలను ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవో జ్యోతిమాదేవి వెల్లడించారు. అంబుకాబాగ్లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి చాగంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని అన్నారు. రామాయణం సాధనపై చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తారని వెల్లడించారు. భక్తులంతా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలక మండలి చైర్మన్ డబ్ల్యూ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మంది భక్తులు 6 అడుగుల 3 అంగుళాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుని ఆ విగ్రహాలని, సీతారామచంద్ర లక్ష్మణ సమేత విగ్రహాలని దర్శించుకోవాలని మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. ఇటీవల గో ప్రదక్షిణ కూడా యోగ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగటం జరిగింది. అప్పుడు కూడా చాలా మంది రావటము, గో ప్రదక్షిణ చేయటము జరిగింది. వాళ్ళ దీంతో మళ్ళీ ఇంకొక గోశాల కూడా నిర్మించడం కూడా జరిగింది. అది పండితుడు గాని పామరుడు గాని ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆయన తాలూకా ప్రవచనం విన్నారు అంటే సంపూర్తిగా అందులో లీనమైపోయి తాదాత్మ్యం చెంద. క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నగరంలోని క్రైస్తవులు ర్యాలీ చేపట్టారు. ఇటీవల హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సువార్త చెబుతున్న డాక్టర్ స్వామిపై మతోన్మాద శక్తులు దాడి చేయడానికి నిరసిస్తూ కొవ్వొత్తులతో వైఎంసీఏ నుండి ఆర్కే బీచ్ వరకు శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీ కన్వీనర్ ఆలివర్ రాయ్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ అద్దేపల్లి రావుబాబులు మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగంలోని 25వ అధికారాన్ని అందిస్తున్న మత స్వేచ్ఛను మంటగలిపేలా కొందరు మతతత్వ శక్తులు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఎవరి మత విశ్వాసాలను వారు ప్రచారం చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించినా ఇలా దాడులు చేయడం సరైంది కాదని అన్నారు. క్రైస్తవుల రక్షణకు ప్రభుత్వం పటిష్టంగా చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండర్ విల్సన్ బాబు, కో కన్వీనర్ మోహన్, పెద్ద ఎత్తున క్రైస్తవ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దేవుడు శాసించాడు కాబట్టి దేవుడు చెప్పిన మాటల ప్రకారం మేమందరం ఇక్కడ కూడుకొని మరి మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి పట్ల మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ హృదయం మారాలి. ఎవరి మతాన్ని, ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు. ఆయన ఆ చట్టాన్ని, ఆ చట్ట పరిధిలోనే బైబిల్ పంచుతూ ఉండగా ఆయన్ని కొట్టడం, హింసించడం, దుర్భాషలాడటం చాలా దారుణం. వేపుకుంట సమీపంలోని సింహపురి కాలనీలో నెలకొన్న సీతారామాలయంలో 14వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు తెలిపారు. ఈ నెల 12 నుండి 26వ తేదీ వరకు సీతారాముల చతుర్దశ వార్షిక కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపారు. ఉత్సవకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. మా గౌరవ అధ్యక్షులుగా మేము ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు మరికొన్ని నిర్వహించాలని మేము తలపెట్టాం. మాకు అండదండలుగా ఉంటున్న ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు, మన విష్ణుమూర్తి గారు, అలాగే రాజు గారు, వీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎన్ఆర్ఐ ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ రంగనాయకులు తెలిపారు. సుజాతనగర్లో అగాపే క్రైస్తవ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో చర్చి ఆవరణలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. రోగులకు ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్య బృందం పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫాస్టర్ థామస్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్రీస్తు ప్రేమను ప్రకటించినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు పాల్గొన్నారు. ఘోషిస్తుంది. ఆ రీతిలో ఆయన యొక్క ప్రేమను ప్రతిరూపంగా చూపించడానికి ఆయన ఎట్టి విధంగా సాటి మానవుని మనవలే ప్రేమించమని చెప్పారు. ఆ విషయాన్ని మా జీవితాల ద్వారా మాకు కలిగిందంతో దేవుని ప్రేమను వెల్లడిపరచడానికి ఈ సమయాన్ని దేవాది దేవుడు సమకూర్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన కూడా మేము అట్టడుగు మారు ప్రాంతాల్లో ఉన్న గిరిజన మహిళలు సాధికారతతోనే మహిళా చైతన్యం ఏర్పడుతుందని మహిళా హాసిని సంస్థ అధ్యక్షురాలు ఎస్కే హసీనా తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్న మహిళా పార్లమెంటు సదస్సు 5 స్టార్ సౌకర్యాలతో సాగుతుందని అన్నారు. అయితే అట్టడుగు మహిళల సమస్యలకు ఇక్కడ ప్రాధాన్యం లేదనే అంశాన్ని తాము గుర్తించినట్లు చెప్పారు. సదస్సు పరిపూర్ణత సాధించాలంటే గిరిజన ప్రాంత మహిళల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఈ వేదికను అరేంజ్ చేయడం జరిగింది. దీనందరికీ మీరందరూ వచ్చి అభినందనలు, ప్రోత్సాహాలు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ టైమ్స్లో నార్మల్ డెలివరీ అయిన గర్భిణులకి, బాలింతురాలకి ఒక్కొక్క బిడ్డకి 2 to 3 మెంబర్స్ని అలౌట్ చేస్తున్నారు. ఇది చాలా దయనీయకరమైన విషయం. దీని మీద గవర్నమెంట్ చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా చూడాలి. ఎప్పుడైనా సీఎం వస్తున్నారు అంటే, ఎమ్మెల్యేలు వస్తున్నారంటే వాటికి సంబంధించిన హాస్పిటల్స్ అన్ని యుద్ధ ప్రాతిపదికన అన్ని చేయడం, ఆ ఒక్కరోజే బాగుండడం, ఆ నెక్స్ట్ నుండి మామూలుగా అయిపోవడం, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి ప్రారంభించాలని బీజేపీ యువ నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ కోరారు. నరసింహనగర్లో సూర్యోదయ పాఠశాల నుంచి స్వచ్ఛ భారత్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్న నాడే స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ఇందుకు అందరూ చేయూతని అందించాలని విజ్ఞప్తి చేశారు. మరి పట్టణాలు స్వచ్ఛ గ్రామాలు కావాలి. ఇవన్నీ కావాలనుకుంటే ముఖ్యంగా ఇంటి దగ్గర నుంచే ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పని సుమారు 365 రోజులు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సూర్యోదయ పబ్లిక్ స్కూల్ పిల్లలతో స్టార్ట్ చేసి ప్రతి వారం కూడా ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మమేకం చేసి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రం చేయాలనే కాన్సెప్ట్. ఇవన్నీ కూడా మరి ఫేస్బుక్ పేజీలో, వాట్సాప్లో కూడా. అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 43వ వర్ధంతి సభ పెద్దగంటేడ శాఖ గంధాలయంలో జరిగింది.
సాహితీ సుధా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన గాన మాధుర్యంతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఘంటసాల అని అన్నారు. ఘంటసాల ఆలపించిన పాటలు నేటికి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా గాజువాక ఇన్ఛార్జ్ తిప్పర నాగిరెడ్డి, అద్దంకి రాఘవాచార్యులు, వైద్యురాలు డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి తాలూకా అభిమానాలు పొంది చాలా మంచి మంచి కార్యక్రమాలు రాఘవాచార్య గారి ఆశీస్సులతో ఇక్కడ మహేష్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద సహకారం తీసుకొని అమ్మాజీ గారికి సహకరించారు. అలాగే ఇప్పుడు శిరీష గారికి కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాలు చేసి మంచి సందర్భంలో జీవీఎంసీ కార్మికుల సమస్యలను మున్సిపల్ చీఫ్ సెక్రటరీ సమక్షంలో చర్చించినట్లు జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు సుబ్బారావు తెలిపారు. గాజువాక యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాటర్ సప్లై, పారిశుద్ధ్యం, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు చెల్లించారని, జీవో నెంబర్ 44 ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించారని చీఫ్ సెక్రటరీ కోరామని అన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వివిధ కేటగిరీలో ఉన్నటువంటి కార్మికులకి, హౌస్ సోర్సింగ్ కార్మికులకి మళ్ళీ జీతాలు పెంచుతూ ఒక జీవో ఇచ్చారు. అదే 151. ఆ జీవో ప్రకారం ఇప్పుడు పనిచేస్తున్న స్టేపర్లు కానీ వీళ్ళందరికీ 1000 రూపాయల జీతం పెరుగుతుంది. అలాగే అన్స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వాటర్ సప్లై కానీ, డ్రైవర్లు కానీ, మేస్టర్లు కానీ వీళ్ళందరికీ 15,000 జీతం ఇవ్వాలి. స్కిల్ వర్కర్స్ ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, ఇతర స్కిల్స్ ఏవైతే ఉన్నారో. రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 12 గాలి వేగం ఉదయం 8 నుండి 10 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 22 నుండి 24 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం నైరుతి దిశగా, సాయంత్రం పశ్చిమ దిశగా, రాత్రి నైరుతి దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం నిర్మలంగా ఉండి సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. ఫిబ్రవరి 13 గాలి వేగం ఉదయం సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 22 నుండి 24 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం నైరుతి దిశగా, సాయంత్రం దక్షిణ దిశగా, రాత్రి నైరుతి దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 4 నుండి 5 అడుగులు, సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. ఆక్వా రైతు సోదరులకు నమస్కారాలు. మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు, సలహాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఆక్వా రైతుకు అవసరమైన సమాచారం అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిని అనుసరించి రాష్ట్ర మత్స్యశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా రాష్ట్రంలో మొదటి విడతగా 25,000 మంది ఆక్వా రైతులకు మొబైల్ ద్వారా వాయిస్ మెసేజ్ రూపంలో సూచనలు, సలహాలు అందించుటకు కార్యక్రమం రూపొందించడం జరిగింది. వనామీ రొయ్యల సాగు అధికంగా ఉన్నప్పటికీ వ్యాధుల నియంత్రణ, నివారణ కొరకు మేలైన మరియు ప్రామాణిక పద్ధతిలో యాజమాన్య చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నది. నాణ్యమైన రొయ్యల ఉత్పత్తిని చేయుటకు, తద్వారా రాష్ట్ర మరియు దేశ స్థూల ఆదాయం పెంచుటకు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ దిశగా ఆక్వా రైతులకు సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల్లో మెలకువలను ఆక్వా నిపుణుల ద్వారా సంక్షిప్త సూచనలను అందిస్తూ మన రాష్ట్రంలో అంతర్జాతీయ ఆక్వా హబ్గా రూపొందించాలని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలను సాకారం చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాలను సంయుక్తంగా రూపొందించిన రాష్ట్ర మత్స్యశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇట్లో మీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419
8800 నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. ఆమరణ దీక్షగా మారిన ప్రత్యేక హోదా ఉద్యమం. ప్రజలు ప్రజా సంఘాల నుంచి మద్దతు. హోదా వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తామన్న నేతలు. అంతర్జిల్లాల దొంగ ఎండేటి గంగ మూడో భర్త నరసింహారావు అరెస్ట్. 605 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎంబీబీఎస్ విద్యార్థులకు మరో షాక్. ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టేందుకు సన్నాహాలు. సీఎంఈ వర్క్షాప్ లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవిరాజు వెల్లడి. జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన. కక్షిదారులతో నిండిపోయిన జిల్లా కోర్టు ప్రాంగణం. కేసుల పరిష్కారమే లక్ష్యమన్న జిల్లా జడ్జి జస్టిస్ జ్యోతిర్మయి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో తరచూ ప్రమాదాలు. అనంత వాయువుల్లో కలిసిపోతున్న నిండు ప్రాణాలు. కేసులు, అపరాధ రుసుములతో చేతులు దులిపేసుకుంటున్న ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు. వివరాలు దరువులో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.